శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వరకు బాగుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఎందుకని గత 3 నెలలుగా మీరు చాలా బాధపడుతున్నారు. ఈ కర్కాటక రాశిలో ఉన్నవారు కొంతమంది బాధలు పడ్డారు కూడా, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంకా మీరు ఈ మాసం మీకు బాగుంది. కంగారు పడకండి. ప్రయత్నాలు మాత్రం చేసుకోవాలి. మీరు గట్టి ప్రయత్నం చేసుకోండి. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు ఈ మాసం మీరు కర్కాటక రాశి వారు. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది కాబట్టి. ఇక కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. గతంలో ఏదన్నా చిన్న సమస్యలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది, చక్కగా చదువుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ మాసం లభిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా బాగుంటుంది. అలాగే ధన విషయంలో సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కానీ అనవసర ఖర్చులు ఉంటాయి. మీకు అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు, శుభమూలక ధన వ్యయం ఉంటుంది. విందు వినోదాలు పాల్గొంటారు, శుభకార్యాలు పాల్గొంటారు, కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. మీకు ఈ మాసం వాహన సౌఖ్యం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్తది కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్తది కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు. నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు అందులో సక్సెస్ అవుతారు. మీకు ఈ మాసం ఎలా ఉందంటే కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసం పట్టుకుంటే బంగారం అన్నట్టుంటా చూసా. పట్టిందల్లా బంగారం. మీ సమస్యలు, కష్టాలు, బాధలు మబ్బు వీడినట్టు విడిపోయినవి చెప్పుకోవచ్చు. దూర ప్రయాణం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే మానసిక ప్రశాంతత కూడా బాగుంటుంది. గతంలో కాస్త మానసికంగా ఇబ్బంది పడ్డారు, శారీరకంగా, కానీ ఇప్పుడు బాగుంది. అయితే ఎటొచ్చినా మీరు కాస్త ఈ మాసం మధ్యవర్తిత్వం ఉండదు, పనిచేయదు. అలాగే ధన విషయంలో జాగ్రత్త. ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. కొన్ని విషయాల మీద అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే ఇదివరకు గృహ నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితుల కారణంగా ఆగిపోతే అది మీరు పునఃప్రారంభించుకోవచ్చు. అలాగే పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. స్థిరాస్తి విషయంలో ఓ కొలుక్కి వస్తారు. అలాగే శత్రు జయం, కార్య జయం, వ్యవహార జయం. ఈ మాసంలో మీరు ఏదనుకుంటే జరుగుతుంది. దృఢ సంకల్పం ప్రధానం. మీరు గట్టిగా ఏదైతే అనుకుంటారో, ఏదైతే సాధించాలనుకుంటారో, సంపాదించాలనుకుంటారో అది ఒక సంకల్పం పెట్టుకుంటే తప్పగా ఆ సంకల్పం నెరవేరుతుంది. అయితే దీంట్లో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారండి. ఆ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి ఊళ్ళోంచి కష్టపడితే మీరు సక్సెస్ అవుతారు. అయితే మీకు ఇది కేవలం జనరల్గా అంటే 60 లోపు వారికి వర్తిస్తుంది. 60+ వాళ్ళు ఉన్నారు. 60+ వాళ్ళకి మాత్రం ఇవన్నీ వర్తించవు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ 60+ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో కాస్త చాలా శ్రద్ధ వహించాలి, జాగ్రత్త. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఇక సినిమా ఫీల్డ్ వరకు బాగుంది.
మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. మామూలుగా టీవీ రంగంలో వారికి సాంకేతిక నిపుణులు, ఇతర టెక్నీషియన్స్, అలాగే నటీ వర్గం వారు, గాయకులు, సంగీత సాహిత్యవేత్తలు అందరికీ బాగుంది. దర్శక నిర్మాతలకు అందరికీ బాగుంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. ఇకపోతే ఇతర దేశం వెళ్ళేవారు ప్రయత్నం చేసుకోండి. అలాగే ఇతర దేశంలో కొంతమంది జాబు కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే ఈ మాసం మీరు రావడానికి అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు బాగుంది. ఈ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. అలాగే జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మీకు బాగుందండి. అలాగే ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. ప్రమోషన్స్ గుండా బదిలీలు రావడానికి అవకాశం ఉంది. స్థల మార్పు కనిపిస్తుంది. పై అధికారులు ప్రశంసలు పొందుతారు. అలాగే తోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. చక్కగా చదువుతారు. మీరు సరస్వతీదేవి ఆరాధన, హయగ్రీవ స్తోత్రాలు చదువుకోండి. ఇక అబ్బాయిలు కూడా బాగుంది. మీకు ప్రయత్నం చేసుకుంటే వివాహానికి ప్రయత్నం చేసుకోండి, మీకు ఫలిస్తాయి. ఇక టీవీ సినిమా రంగం వారు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది, చక్కగా ఉంది. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. ఇక రాజకీయ నాయకులకి బాగుందండి, మీకు చక్కగా ఉంది. మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీకు గౌరవ మర్యాదలు పొందుతారు. మంచి కార్యాలు చేపడతారు. మీకు అవార్డులు వస్తాయి. అలా అయితే మీ మీద కాస్త నరదిష్టి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇక నేను చెప్పే ఫలితాలు కేవలం గోచార ఫలితాలు. మీకు ఇది కేవలం 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం, జన్మ లగ్నం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఆ స్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. అది గుర్తించండి. అందుగురించి మీకు ఏమైనా సలహాలు, సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, దానికి కాల్ చేయండి. ఇకపోతే ఈ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారు మీరు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ప్రప్రథమంగా ఈ మాసము వినాయక చవితి, గణపతి నవరాత్రుల్లో గణపతిని ఎక్కువ స్మరించుకోండి. ఆయనకి అర్చన, అభిషేకం, అలాగే ప్రతి దేవాలయంలో హోమాలు జరుగుతాయమ్మా. ఈ నవరాత్రులు కూడా వెళ్ళి మీ అవకాశం హోమం చేయించుకోండి స్వామివారికి. అలాగే అన్నదానాలు జరుగుతాయి, అన్నదానంలో కార్యక్రమం పాల్గొనండి. మరి యథాశక్తి మీరు కూడా ఎంతో కొంత అందులో భాగంగా పాల్గొనండి. ఇకపోతే ఒక సోమవారం శివాలయాల అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కాలభైరవాష్టం చదువుకోండి. అలాగే ఆంజనేయస్వామి దండకం చదువుకోండి. ఒకసారి శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. ఒకవేళ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు కాస్త శని భగవాని యొక్క పుణ్యక్షేత్రం వెళ్ళి అక్కడ చేయించుకోండి. అవకాశం లేకపోతే ఊర్లోనే ఎక్కడైనా చేయించుకోండి, ఇబ్బంది అయితే లేదు. అలాగే మూగజీవులకు ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి పెట్టండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్లు పెట్టండి. అలాగే భిక్షగాళ్ళు తారసపెడితే మీకు ఆ భిక్షగాలికి చక్కగా ఏదో ఒక పండో, ఫలమో, బ్రెడ్డో ఇచ్చేసి వాళ్ళకి కాస్త యథాశక్తి ఎంతో కొంత చేతిలో పెట్టండి. అయితే మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. చక్కగా మనోదెబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ఈ మాసం అంతా మీకు బాగుంటుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం భవతు. స్వస్తి.